హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తుంది నిఖిల్ ఆన్లైన్ సర్వీసెస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో టాపిక్ ఏంటంటే SMS లింక్ వ్యాలెట్లో లాగిన్ తీసుకునేమాట మనం వచ్చేసి ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి, దాని తర్వాత ఎలా రీఛార్జ్ చేసుకోవాలి, ఏ రీఛార్జ్కి ఎంత కమిషన్ వచ్చింది, అదేవిధంగా మన కింద రీటైల్స్ని ఎలా జాయిన్ చేయాలి, ఏంటనేసి మొత్తం ఫుల్ డీటెయిల్స్ వచ్చి వాళ్ళ వీడియోని చెప్పడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్ కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనుక ఆల్లో పెట్టుకోండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి వెంటనే లైక్ చేసేసింది. ఈ వీడియోకి వచ్చేసి ఒక 200 లైక్స్ టార్గెట్ పెడుతుంది. అదేవిధంగా ఇంకా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, టాపిక్లో వచ్చిన ఫస్ట్గా వచ్చేసి ఇందులో వచ్చేసి రీటైలర్, డిస్ట్రిబ్యూటర్, మాస్టర్ డిస్ట్రిబ్యూటర్, సూపర్ డిస్ట్రిబ్యూటర్ అని 4 పొజిషన్లు ఉంటాయి. ఓకేనా, మీరు వచ్చేసి రీటైల్ రెడీ తీసుకుంటే ఓన్లీ మీరు రీఛార్జ్లు చేసుకోవడానికి మాత్రమే. డిస్ట్రిబ్యూటర్ కానీ తీసుకుంటే మీరు మీ కింద వచ్చేసి రీటైల్ రెడీస్ అనేది ఇవ్వచ్చు. మాస్టర్ తీసుకుంటే డిస్ట్రిబ్యూటర్, రీటైల్ 2 ఇవ్వచ్చు. కానీ సూపర్ తీసుకుంటే దానికి కొన్ని ఇంత బిజినెస్ చేస్తుండాలి, దానికి ఎక్కువ అమౌంట్ కట్టాలి. సూపర్ కానీ తీసుకుంటే మాస్టర్ డిస్ట్రిబ్యూటర్ రీటైల్ 3 ఐడీస్ అనేది ఇవ్వచ్చు. దానికి కమిషన్ ఎంత డిఫరెంట్, అసలు దీన్ని ఈ యాప్లో వచ్చేసి నెలకు 30,000 ఎలా సంపాదించాలని ఆల్రెడీ ఒక వీడియో పెట్టి, ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీరు లాగిన్ తీసుకున్నామంటే ఈ విధంగా ఓపెన్ అవుద్ది. మీకు ఓపెన్ ఏంటంటే మీకు వచ్చేసి మెసేజ్ వస్తుంది. ఫ్రెండ్స్, మీరు వచ్చేసి నా దగ్గర లాగిన్ కానీ తీసుకొని ఉంటే నేను లాగిన్ క్రియేట్ చేసినామంటే మీకు వచ్చేసి ఈ విధంగా మెసేజ్ వస్తుంది. డియర్ నిఖిల్, థ్యాంక్ యూ ఫర్ రిజిస్టరింగ్ విత్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేసి యాప్ లింక్ వస్తుంది అండ్ వెబ్సైట్ లింక్ వస్తుంది. యాప్ లింక్ మీద క్లిక్ చేసి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్నాక ఈ విధంగా యాప్ ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేశాక ఇక్కడ మీరు మీ యొక్క యూజర్ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక పాస్వర్డ్ని ఎంటర్ చేయండి. నేను నా యొక్క పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినామంటే ఈ విధంగా వచ్చేసి ఓటీపీ అనేది వెళ్ళడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మీరు అనేది ఓటీపీ అనేది ఎంటర్ చేయండి. 568408 ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీకు కొత్త ఐడి అయితే ఈ విధంగా వస్తుంది. బ్యాలెన్స్ కూడా వచ్చేసి 0 అని చూపిస్తుంది. ఓకే, ఇది వచ్చేసి పాత ఐడి ఆల్రెడీ, అందువలన 510 చూపిస్తుంది బ్యాలెన్స్ వచ్చేసి. అదేవిధంగా మీరు ఈ విధంగా ఓపెన్ చేసుకున్నాక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే పాస్వర్డ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది చూడండి, రిపోర్ట్స్ పక్కన దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడే ఇక్కడ మీకు చేంజ్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, చేంజ్ పాస్వర్డ్, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు మీ యొక్క ఓల్డ్ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి, కంపెనీ నుంచి వచ్చిన పాస్వర్డ్. ఇక్కడ ఏదైనా కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి. ఇక్కడ మీరు కొత్త పాస్వర్డ్ ఏం పెట్టుకుంటారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి, కన్ఫర్మ్ పాస్వర్డ్ దగ్గర. ఓకేనా, ఓల్డ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తే న్యూ పాస్వర్డ్ పెట్టుకున్నా. దాని తర్వాత సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా వచ్చేసి రావడం అనేది జరుగుతుంది. మళ్ళీ వచ్చేసి లాగౌట్ అనేది అయిపోద్ది. అయిపోయినప్పుడు మళ్ళీ మీరు మీ యొక్క యూజర్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. ఇప్పుడు మార్చారు కదా, మళ్ళీ పాస్వర్డ్ మార్చింది ఎంటర్ చేసినప్పుడు మళ్ళీ లాగిన్ మీద క్లిక్ చేసినప్పుడు ఓటీపీ వస్తుంది 785104. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి. ఇదిగోండి, ఇప్పుడు మీకు వచ్చేసి యాప్ వచ్చేసి ఈ విధంగా ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయింది కదా, ఓపెన్ అయిపోయాక ఇప్పుడు వచ్చేసి ఇందులో అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి, దాని తర్వాత రీఛార్జ్లు ఎలా చేయాలి ఏంటంటే మొత్తం చెప్తాయి ఇప్పుడు. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇంకొక లాగిన్. ఈ లాగిన్ ఓపెన్ చేసి ఇప్పుడు మీకు అమౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి చూపిస్తా చూడండి. ఎస్ బ్యాంక్ ఉంది, ఇక్కడ యూపీఐ ఉంది, ఎస్ బ్యాంక్ ఉంది. మీరు వచ్చేసి ఎస్ బ్యాంక్ ట్రై చేయండి ఎక్కువ. ఎస్ బ్యాంక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు మీరు అమౌంట్ ఎంత యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో అంత ఎంటర్ చేయండి. నేను ఒక 500 ఎంటర్ చేసా. యాడ్ మనీ మీద క్లిక్ చేసా. క్లిక్ చేసినట్టు మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చాక మీ ఫోన్లో ఉన్న యూపీఐ యాప్స్ అన్నీ చూపిస్తుంది. ఓకేనా, మీరు అమౌంట్ ఎందులో ఉన్నాయి దాని మీద క్లిక్ చేయండి. నేను ఫోన్పే మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ఫోన్పే కానీ రీడైరెక్ట్ అవుద్ది. రీడైరెక్ట్ అయినప్పుడే ఫోన్పేలో ఇక్కడ మీ బ్యాంకులు అన్నీ చూపిస్తాయి. మీకు నచ్చిన బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు మీ యొక్క పిన్ అనేది ఎంటర్ చేయండి. పిన్ ఎంటర్ చేసినాక టిక్ ఇచ్చినప్పుడే మీరు బ్యాక్కి రావద్దు. ఈ విధంగా పేమెంట్ సక్సెస్ అవుద్దా. సక్సెస్ అయ్యాక డన్ కూడా అనేది క్లిక్ చేయబాకండి. ఆటోమేటిక్ బ్యాక్ వచ్చేసి ఈ విధంగా సక్సెస్ వ్యాలిడ్ లోడెడ్ సక్సెస్ఫుల్ విత్ 500 అని వస్తుంది. ఈ విధంగా వచ్చాక మాత్రం ఓకే మీద క్లిక్ చేయండి. అప్పుడు దాకా మీరు బ్యాక్కి కూడా రావద్దు. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు చూడండి 114 రూపాయలు ఉన్నాయి కదా, 500 యాడ్ చేసాం కూడా రీఫ్రెష్ చేస్తే చూడండి 500 కట్ అయ్యి 614 రూపాయలు. ఓకేనా, అమౌంట్ అనేది ఈ విధంగా చాలా సింపుల్గా అనేది యాడ్ చేసేసుకోవచ్చు. దీని తర్వాత వచ్చి ఇప్పుడు మీరు మొబైల్ రీఛార్జ్ ఎలా చేయాలి, ఇందులో ఫస్ట్గా వచ్చేసి మొబైల్ రీఛార్జ్ చేయాలంటే ఇక్కడ మొబైల్ రీఛార్జ్ ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు దేనికి రీఛార్జ్ చేయాలనుకుంటున్నారు, ఎయిర్టెల్, బిఎస్ఎన్ఎల్, ఐడియా, జియో, వోడాఫోన్. నేను ఎయిర్టెల్ చూపిస్తాను మీకు చూపించడం కోసం. నా నెంబర్ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేశాక మీరు బ్రౌజర్ ప్లాన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లాన్స్ చూపిస్తాయి. లేకుంటే మీకు నచ్చిన ప్లాన్ మీకు తెలుసుంటే ఆ ప్లాన్ అనేది వేసేయండి. దాని మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి స్టేట్స్ ఉన్నాయి. ఇక్కడ మీది ఏ స్టేట్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పెట్టాక టాప్ అప్ప లేకుంటే 3G 4G నెట్, రోమింగ్, కాంబోనా, ఏ ప్యాక్ కావాలో సెలెక్ట్ చేసి నేను ఇప్పుడు వచ్చేసి 39 రూపీస్ గెట్ అన్లిమిటెడ్ 1 డే ఉంది కదా, దాన్ని వేస్తున్నా. దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ రీఛార్జ్ 39 ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక పిన్ అనేది సెట్ చేసుకొని ఉంటారు. ఆ పిన్ వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి.
నేను వచ్చేసి నా యొక్క పిన్ అనేది ఎంటర్ చేశాను. పిన్ ఎంటర్ చేసిన ప్లీజ్ వెయిట్ అని పడింది. ఈ విధంగా తిరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు చూడండి సక్సెస్, రీఛార్జ్ సక్సెస్ అయిపోయింది. నాకు ఇద్దండి ఇక్కడ 39 రూపాయలు వచ్చిన ఎక్కినట్టు ఒక మెసేజ్ కూడా రావడం అనేది జరిగింది. మీరు వచ్చేసి పిన్ ఎలా సెట్ చేసుకోవాలంటే రిపోర్ట్స్ పక్కన ఈ విధంగా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడే ఇక్కడ సెట్ ఆర్ రీసెట్ పిన్ అని ఉంటుంది. ఇక్కడ ఎంటర్ పిన్ మీద క్లిక్, మీరు కానీ ఒకవేళ పిన్ కానీ సెట్ చేసుకోకపోతే ఇక్కడ నేను చూపిస్తా ఉన్నాను. ఒక్క నిమిషం. ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు పిన్ ఎలా పెట్టుకోవాలంటే ఇక్కడ సెట్ రీసెట్ పిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీరు పిన్ ఏం పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి 1 2 3 4 పెట్టా. సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నా. పిన్ కెనాట్ బి 1 2 3 4 అని ఉంది. వేరేది ఏమైనా పెట్టండి. ఇప్పుడు నేను చూడండి 6958 పెట్టా. ఓకే అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఎంటర్ ఓటీపీ వెళ్ళింది నెంబర్కి. ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ 976278 ఓటీపీ. ఓకే, పిన్ సెట్ సక్సెస్ఫుల్లీ. పిన్ అనేది సక్సెస్ఫుల్గా వచ్చి సెట్ అనేది అయిపోయింది ఫ్రెండ్స్. ఓకే, మనం పెట్టిన పిన్ ఏంటి 3625. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి మీరు సేమ్ రీఛార్జ్ చేసుకునేటప్పుడు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, అమౌంట్ ఎంటర్ చేయండి, రీఛార్జ్ మీద క్లిక్ చేసి పిన్ అడిగితే పిన్ అప్పుడు ఆ పిన్ అనేది ఎంటర్ చేయండి. ఓకేనా. అది ఫ్రెండ్స్, ఆ విధంగా చాలా సింపుల్గా వచ్చేసి రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. పిన్ ఆ విధంగా చాలా సింపుల్గా సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు డిటిహెచ్ రీఛార్జ్ ఎలా చేయాలంటే ఇప్పుడు సేమ్ డిటిహెచ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఎయిర్టెల్, సన్ డైరెక్టర్, డిష్ టీవీ, టాటానో, వీడియోకానో, జింక్ ఏదైతే దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు మీ యొక్క టీవీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. మీరు మీ యొక్క టీవీ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేశాక మీరు టీవీ అదే కార్డ్ ఎవరి పేరు మీద చూడాలంటే ఇక్కడ కస్టమర్ ఇన్ఫో ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ప్లీజ్ వెయిట్ అని కూడా లోడింగ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ బి రత్నం బ్యాలెన్స్ 58 రూపాయలు. ఓకేనా, సస్పెన్స్లో ఉంది. ఒకవేళ ప్రతి నెల రీఛార్జ్ ఇంతకుముందు 327 చేపిస్తాం. ఓకేనా, ఇంతకుముందు ఇది ఎయిర్టెల్లో, ఇప్పుడు వాడట్లేదులే, ఆపేసి చాలా రోజులు అయింది. అందువల్ల దీని డీటెయిల్స్ వచ్చి ఈ విధంగా చూపించాయి. ఇక్కడ మీకు కూడా ఈ విధంగా చూపిస్తుంది. మీకు ఒకవేళ ఇటువంటి ప్లాన్స్ కావాలంటే ఎయిర్టెల్ కావాలన్నా, సన్ డైరెక్ట్ కానీ, ఇటువంటి టీవీ ప్లాన్స్ కానీ, డిటిహెచ్ ప్లాన్స్ కానీ, అదే ఒక మొబైల్ రీఛార్జ్ ప్లాన్స్ కానీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మన యొక్క వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది. అదేవిధంగా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. టెలిగ్రామ్లో నిఖిల్ ఆన్లైన్ సర్వీసెస్ అని సెర్చ్ చేసి వచ్చేస్తుంది. వాట్సాప్లో కూడా వస్తుంది. ఒకవేళ రాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. ఆ రెండిట్లో వచ్చి జాయిన్ అయిపోండి. ప్లాన్స్ అవన్నీ అందులో వచ్చేసి మీకు అనేది దొరకడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాక్కి క్లిక్ చేస్తే దాని తర్వాత వచ్చేసి మీరు ఒకవేళ మీరు గూగుల్ పే ఇది రీడియం కోడ్ కావాలంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీకు రీడియం కోడ్ ఎంత కావాలంటే ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేస్తే రీడియం కోడ్ అనేది కూడా రావడం అనేది జరుగుతుంది. దాని తర్వాత కేబుల్ టీవీ రీఛార్జ్, ఫాస్ట్ ట్యాగ్ కట్టుకోవచ్చు. దాని తర్వాత ఎలక్ట్రికల్ బిల్లు సరిగా వర్క్ అవ్వడం లేదు. ల్యాండ్ లైన్ కానీ, బోర్డ్ బ్యాండ్ కానీ, గ్యాస్ బిల్లు ఇవన్నీ ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనేసి ఇవన్నీ ఎక్కువ మొబైల్ రీఛార్జ్, డిటిహెచ్ రీఛార్జ్ ఇందులో వచ్చేసి బాగా కమిషన్ రావడం జరుగుతుంది. ఈ రెండు వాడండి. అదేవిధంగా మీరు ఒకవేళ మీ వ్యాలెట్లో మనీ ఉన్నాయనుకో ఈ మనీ ట్రాన్స్ఫర్ కూడా పంపించుకోవచ్చు మన అకౌంట్కి. అది ఎలా కూడా చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇవన్నీ అయిపోయాక కింద స్క్రోల్ చేస్తే చాలామంది ఏంటి మనకి ఎంత కమిషన్ వస్తుంది ఎలా చూడాలని అడుగుతున్నారు కదా, అది కూడా మీకు చూపిస్తాం. మీకు ఇక్కడ 3 డాట్స్ ఇస్తుంది కదా పైకి, దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ కమిషన్ అని ఉంటుంది, రీఛార్జ్ కమిషన్. అప్పుడు మీరు దాని మీద క్లిక్ చేసినప్పుడే ఈ విధంగా లోడింగ్ అవుతుంది. లోడింగ్ అయ్యాక మీకు ఈ విధంగా రీఛార్జ్కి ఎంత వస్తుంది కమిషను, డిటిహెచ్కి ఎంత వస్తుంది, పోస్ట్ బ్యాండ్కి ఎంత వస్తుంది, పోస్ట్ పెయిడ్కి అన్నిటికి రూపాయి వస్తుంది. ఓకేనా, ఈ విధంగా డేటా కార్డుకి ఎంత వస్తుంది, ఇన్సూరెన్స్ ఎంత వస్తుంది అన్నీ వచ్చేసి మీకు అని చూపించడం జరుగుతుంది. ఓకేనా, ఈ విధంగా మీకు వచ్చే కమిషన్ మీరు వచ్చేసి చూసుకోవచ్చు. అదేవిధంగా ఇందాక మనం 39 రూపాయలు రీఛార్జ్ చేసాం కదా, దానికి మనం ఎంత కమిషన్ వచ్చింది అది ఎక్కడ చెక్ చేయాలంటే ఇక్కడ రిపోర్ట్స్ ఉందో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడే ఇదిగోండి ఇందాక మనం చేసిన 39 రూపీస్ రీఛార్జ్ మనకి 38 రూపీస్ 14 వచ్చేసి కట్ అనేది రావడం జరిగింది. కొంత మనకి కమిషన్ అనేది రావడం వచ్చేసి జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా, అది ఇందాక యాడ్ చేసిన 500 కూడా ఇక్కడ చూపిస్తా. ఈ విధంగా చూసుకోవాలి. డైలీ ఈరోజు మన కమిషన్ ఎంత వచ్చింది ఇక్కడ చూపిస్తుంది చూడండి, 28 రూపాయలు. ఇది వేరే ఐడీలే, 28 రూపాయలు వచ్చింది. ఓకేనా, ఈ విధంగా చూడాలి. అదేవిధంగా మనం వచ్చేసి ఇందులో వచ్చేసి మీరు ఎవరైనా కానీ డిస్ట్రిబ్యూటర్ ఐడి కానీ తీసుకుంటే రీటైలర్ని ఎలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్రియేట్ యూజర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేశాక ఇక్కడ మీరు రీటైలర్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, డిస్ట్రిబ్యూటర్ క్రియేట్ చేయాలనుకుంటున్నా, ఏది క్రియేట్ చేయాలి చూసుకున్నాక ఇక్కడ కింద రీటైలర్ అయితే రీటైలర్ ప్యాకేజ్ పెట్టండి, డిస్ట్రిబ్యూటర్ అయితే డిస్ట్రిబ్యూటర్ ప్యాకేజ్ పెట్టి వారి యొక్క మొబైల్ నెంబరు, పేరు, ఈమెయిల్ ఐడి, డిస్టిక్, పిన్ కోడ్, వాళ్ళ ఊరు పేరు, ఆధార్ నెంబర్ అంటే సబ్మిట్ కొట్టినప్పుడు ఇందాక నేను చూపించాక మెసేజ్ ఎలా వెళ్ళిపోయిందా ఆ విధంగా వచ్చేసి మెసేజ్ అనేది వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, అదేవిధంగా ఇంకా మీకేమన్నా ఇందులో మనీ ట్రాన్స్ఫర్ చూపిస్తాను. మనీ ట్రాన్స్ఫర్ ఎలా అంటే ఇక్కడ చూడండి మనీ ట్రాన్స్ఫర్ ఉంది ఆప్షన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టు మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసాక వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినామంటే ఈ విధంగా ప్లీజ్ వెయిట్ అని పడుద్ది. తిరుగుతుంటుంది అట్లా తిరగనియండి. తిరిగాక ఈ విధంగా ఇక్కడ మీరు మీ యొక్క పేరు ఎంటర్ చేయండి. దాని తర్వాత సర్నేమ్, పిన్ కోడ్,
ఎంటర్ చేశాక సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టు ప్లీజ్ వెయిట్. దాని తర్వాత ఓటీపీ సెంటర్, ఓటీపీ వచ్చి ఉంటుంది చూడండి, అదే నెంబర్కి ఇదిగోండి ఓటీపీ వచ్చింది. దాని తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత సక్సెస్, ఓకే. దాని తర్వాత ఇక్కడ చూడండి మీరు యాడ్ బెనిఫిషియరీ ఆల్రెడీ యాడ్ అయ్యి ఉంటే ఇక్కడ చూపిస్తాయి బెనిఫిషియరీ యాడ్ అయిందని. ఇక్కడ చూడండి యాడ్ ఉంది కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క అకౌంట్ నెంబరు, బ్యాంక్ నేమ్, ఏ బ్యాంక్ సెలెక్ట్ చేసుకుని ఐఎఫ్సి కూడా ఎంటర్ చేసి నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేశాక ఏ విధంగా ఉంటుందో నేను చూపిస్తాను. ఎంటర్ చేశాక ఇవన్నీ యాడ్ చేశాక మనకు వచ్చేసి ఇక్కడ చూడండి ట్రాన్సాక్షన్ ఇవన్నీ ఈ మధ్య జరిగినాయి. ఇక్కడ చూస్తే బెనిఫిషియరీలోకి వస్తే ఇక్కడ అకౌంట్ చూడండి, నేను యాడ్ చేసిన అకౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఎలా చేయాలంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది, ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేసినప్పుడు నేను వచ్చేసి ఒక 600 అమౌంట్ ఎంటర్ చేస్తున్నా. ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేస్తున్నా. కన్ఫర్మ్. ఇన్సఫిషియెంట్ మినిమం బ్యాలెన్స్ అని వచ్చింది. ఒక 500 ఎంటర్ చేద్దాం. ట్రాన్స్ఫర్, ప్లీజ్ వెయిట్. ఫ్రెండ్స్ ట్రాన్స్ఫర్ కొట్టా ప్లీజ్ వెయిట్ అనేది తిరుగుతుంది. ఓకేనా, తిరిగాక ఇదిగోండి సక్సెస్ డియర్ ఐఎంపిఎస్ ట్రాన్స్ఫర్ 500 శ్రీదేవి బిల్లుపాటి. ఓకేనా, ఇదిగోండి 500 అమౌంట్ కూడా ఉంది, పడ్డాయి మనకి. ఓకే, ఈ విధంగా చాలా సింపుల్గా మనీ ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. ఇందులో మన వ్యాలెట్లో ఉన్న అమౌంట్ బ్యాంక్ పంపించుకోవాలంటే ఈ విధంగా వచ్చేసి పంపించుకోవాల్సి ఉంటుంది. నా వ్యాలెట్లో 70 రూపాయలు ఉన్నాయి. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనిపించింది కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఆల్లో పెట్టుకోండి. అదేవిధంగా మీరు ఎవరికైనా ఏఈపీఎస్, మల్టీ రీఛార్జ్, పాన్ కార్డ్ సర్వీస్, ఎటువంటి ఆన్లైన్ సర్వీస్ ఐడీస్ కావాలన్నా ఇక్కడ డిస్ప్లే అవుతుంది కానీ కాల్ చేసింది ఐడీస్ అనేది తీసుకోవచ్చు, ఫ్రీగా అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంక ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ నైస్ డే. జై హింద్.